తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఎస్జేబీ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ ను సైబర్ నేరగాళ్లు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. వెంటనే ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మంత్రుల అధికారిక గ్రూపులు, సీఎంఓ గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూప్ తో పాటు మీడియా సంబంధిత గ్రూపులు హ్యాక్ అయ్యాయని తెలుస్తుంది. మంత్రుల పీఆర్ఓలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయంటూ ప్రచారం జరుగుతుండటంతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఏంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులపై కూడా క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ ను సైబర్ నేరగాళ్లు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. వెంటనే ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. మంత్రుల అధికారిక గ్రూపులు, సీఎంఓ గ్రూప్, డిప్యూటీ సీఎం గ్రూప్ తో పాటు మీడియా సంబంధిత గ్రూపులు హ్యాక్ అయ్యాయని తెలుస్తోంది. మంత్రుల పీఆర్ఓలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయంటూ ప్రచారం జరుగుతుండటంతో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులపై కూడా క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ పేరుతో సరికొత్త అత్యంత ప్రమాదకరమైన స్కామ్ కు పాల్పడుతున్నారు. మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ అవుతుంది, ఆధార్ అప్డేట్ చేయండి అంటూ ఎస్బీఐ ఆధార్ అప్డేట్ ఏపీకే అనే మాల్వేర్ ఫైల్ ను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. ఈ ఫేక్ ఏపీకే ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్లోని ఓటీపీ, ఎస్ఎంఎస్, యూపీఐ పిన్ వంటి వివరాలు హ్యాకర్లకు చేరి కేవలం 10 నిమిషాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. మౌనిక, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిలో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ రోజు ఏదైతే ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించినటువంటి అప్డేట్ కావాలి అని చెప్పేసి ఫోన్లు చేస్తున్నారో, ఒక మెసేజ్ పంపిస్తున్నటువంటి పరిస్థితి ఎవరికి వాళ్ళకంటే అనుమానితం రాకుండా, ఏంటంటే ఎవరైతే బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉందో వాళ్ళకి అనుమానం రాకుండా ఒక యాప్ పంపిస్తున్నారు. ఆ యాప్లో ఉండి ఏపీకే అనే దాంట్లో కింద ఉంటున్నటువంటి పరిస్థితి. దాంట్లో ఆధార్ అప్డేట్ కార్డు చేసుకోవాలా, లేకుండా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఆధార్తో పాటు కూడా ఇంకా వగైరా ఏదైతే ఉన్నాయో వాటిని అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఉద్దేశానికి దానికి సంబంధించిన లింక్ పంపిస్తున్నారు. ఆ లింకును కనుక గ్రూప్లలో పంపిస్తే ఒక్కసారి క్లిక్ చేస్తే హరిగోవింద్ అనే పరిస్థితి ఏర్పడుతున్నదని చెప్పి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా సందర్భాలుగా సైబర్ నేరగాళ్ళ ఒక ఫోన్లు కూడా హ్యాక్ చేసి చాలా మంది అకౌంట్ డబ్బులు గుల్లైనటువంటి పరిస్థితి మనం గమనించాము. ఈ రోజు కూడా వాళ్ళకు పొలిటికల్ నేతలు ఎవరు అంటే సైబర్ నేరగాళ్ళకి ఎవరు ఏమని తెలియదు, కానీ వాళ్ళు మాత్రం వరుస పెట్టి అందరికీ కూడా పంపిస్తున్న పరిస్థితి. దాంట్లో కూడా కొంతమంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా మీడియా సంబంధించిన వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎవరైతే ఏమైనా అందరికీ కూడా వరుస పెట్టి పంపించడంతో కొంతమంది క్లిక్ చేసిన నేపథ్యంలో చాలా మంది కూడా మోసపోయినట్టు కూడా గుర్తించిన పరిస్థితి. ఇప్పుడు అలర్ట్ అయినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా మొత్తం మీద అలర్ట్ అయినటువంటి పరిస్థితులు కూడా చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఏపీకే యాప్ ఏదైతే వస్తుందో మీరు లింక్ నొక్కకండి, మీరు డౌన్లోడ్ చేయకండి అని పదే పోలీసులు ఒక పక్కన చెప్తున్న పరిస్థితి. మరి తెలియని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమాయకులని టార్గెట్ చేసుకొని వాడుతున్నటువంటి ఇది ఆన్లైన్ కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే తెలియక కనుక క్లిక్ చేస్తే ఈ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ అంతా కూడా
ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు ఓటీపీ కూడా అవసరం, జస్ట్ ఓన్లీ ఏదైతే వాళ్ళు పంపిస్తున్నారో ఆ లింక్ను క్లిక్ చేస్తే మొత్తం మన డాట్ అంతా వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళిపోతుంది. మొత్తం మన ఫోన్తో పాటు మన అకౌంట్కి సంబంధించిన లావాదేవీలని వాళ్ళకి వెళ్ళిపోతున్నాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వారితో మీరు అప్రమత్తంగా ఉండాలని పదే పదే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కొత్త తరహాలో ఏదైతుందో ఒక లింక్ పంపించిన పరిస్థితి, ఆ లింక్ ఎవరు కూడా వాట్సాప్ గ్రూప్లలో ఒక గ్రూప్లో వెళ్ళిందంటే అందరికి ఆల్మోస్ట్ 100 కొద్ది గ్రూప్ మెంబర్స్ ఉంటున్నారు కనుక ఎవరైనా క్లిక్ చేసి అందరితో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి డాటా అంతా వెళ్తున్నట్టు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు కానివ్వండి, ఫోటోలు కానీ, బ్యాంక్ ఏదైతే నెంబర్స్, ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి డాటా అంతా కూడా సెల్ ఫోన్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి బ్యాంకుకు సంబంధించినటువంటి అకౌంట్ కూడా ఒక నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నెంబర్తో వాట్సాప్ నెంబర్స్ పెట్టుకున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. బ్యాంకులో ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పి అప్రమత్తంగా కూడా చెప్పేసి ప్రజలకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటంటే సైబర్ నేరగాళ్ళు రోజుకొక రీతిలో కూడా టార్గెట్ చేసుకొని విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక, ఈ రోజు అయితే ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కూడా ఏమో పొలిటికల్ వాళ్ళు ఇవ్వండి కానీ మిగతా వారు ఎవరైతే అందరూ కూడా కొన్ని టార్గెట్ చేసి పంపించినట్టు కూడా కొంతమంది హ్యాక్ అయినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దానిపైన కూడా పోలీసులు సీరియస్గా తీసుకొని ఎక్కడి నుంచి హ్యాక్ అయింది, ఏఐపీ నెంబర్ నుంచి హ్యాక్ అయింది అన్న పనిలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పొచ్చు. మౌనిక, రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.